హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిలుపు మాస్టర్ గారైన లక్ష్మీ మేడం గుంటూరు నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ ఓంకారము శక్తి. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. నా పేరు లక్ష్మి అండి. నేను గుంటూరు నుంచి. నాకు ఈరోజు ఈ టాపిక్ మీద మాట్లాడేటువంటి అవకాశం ఇచ్చినటువంటి ఈ ఫర్ యూ ఛానల్ వాళ్ళకి అందరికీ కూడా, లైట్ వర్కర్స్ సంబంధించిన వాళ్ళందరికీ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మన ధ్యాన గురువులందరికీ కూడా ధన్యవాదాలు. యాక్చువల్గా మనము ధ్యానం చేసేటప్పుడు అందరికీ కూడా ముందుగా మనకి ధ్యానము అనేటువంటిది పరిచయం చేసింది మన పత్రి గారు. ఎందుకంటే మనకి ధ్యానం అంటే ఒకసారిగా మనకేం గుర్తుకొస్తుందంటే, మునులు, ఋషులు పెద్ద పెద్ద గడ్డాలు పెరిగి గుహల్లో కూర్చుని ఒంటి మీద పొట్టలు పెరిగి ధ్యానం చేసి తపస్సు చేసే వాళ్ళు గుర్తుకొస్తారు. చటుక్కున వాళ్ళు గుర్తుకొస్తారు. కాదు, వాళ్ళే కాదు, సర్వసంగ పరిత్యాగులే కాదు, అందరూ చేయొచ్చు, సాధారణ మనుషులు చేయొచ్చు. అంటే ప్రతినిత్యం కూడా గృహాన్ని మనం చక్కబెట్టుకుంటూ అంటే సంసారాన్ని కూడా నిర్వర్తిస్తూ నిర్వాణం పొందొచ్చు అనేటువంటి సులభ పద్ధతిని తెలియజేసిన వాళ్ళు మన అందరికీ తెలుసు. జగద్గురువు మన పత్రిజీ గారు, బ్రహ్మర్షి పత్రిజీ గారు. అది మరి మనకి పత్రిజీ గారు కేవలము కళ్ళు మూసుకుంటున్నమ్మా, మీ యొక్క శ్వాసని గమనించండి, ముక్కులోని శ్వాస ముక్తిలోనికి మార్గం అని చెప్పేసి మనకి తెలియచేశారు కదా. కానీ మనం దాంట్లోకి చేరాం అందరం కూడా. ఆఖరికి ఇంట్లో కాస్త పనైపోయి కూర్చున్నటువంటి మహిళలందరూ కూడా దీనికి బాగా అలవాటు పడిపోయారు. అంటే ఇప్పుడు తమ సంసారాల్ని చక్కగా చక్కబెట్టుకుంటున్నారు అందరూ. అప్పుడు ఎందుకు వాళ్ళు ఎవరు, వాళ్ళు వీళ్ళు కాదండి, నేనే ఉన్నాను. యాక్చువల్‌గా నేను నేను లెక్చరర్‌గా చేశాను. హిందీ హిందీ లెక్చరర్‌గా చేసున్నాను. హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ హిందూ కాలేజ్‌లో కూడా చేశానండి. కానీ మరి ఇప్పుడు నేను నా అనారోగ్యం వలన నేను వెళ్ళలేకపోతున్నాను. అంటే ఇప్పుడు ఏంటి, కంప్లీట్‌గా నేను హౌస్ వైఫ్‌ని. హౌస్ వైఫ్‌నైన నేను మరి ఇంట్లో కొద్దిగా పని కాంగానే ఈ ధ్యానం చేయాలి అనేటువంటి భావనతో నేను మారిపోయాను. అంటే ఇక్కడ చూడండి, ప్రతి ఒక్కళ్ళు కూడా చేయొచ్చు అని మనకి తెలియజేశారు పత్రిజీ గారు. మరి ప్రతి ఒక్కళ్ళం చేస్తున్నాం. ఇప్పుడు కోట్లాది మంది జనాలు చక్కగా పత్రిజీ గారి యొక్క మార్గంలో నడుస్తూ ఎంతో చక్కనటువంటి విశ్వం అంటే ప్రపంచం మొత్తంలో కూడా అందరూ కూడా ధ్యానం చేయొచ్చు అనేటువంటి మార్గంలో నడుస్తూనే ఉన్నారు. దాని యొక్క మరి మంచి స్వర్ణ బాటలు కూడా వేస్తున్నారు. మరి వెళ్ళామండి, మనం దాంట్లో వెళ్ళాము. అంటే ఇప్పటికీ మనకేమంటుందండి, చాలా మందికి ఎన్నేళ్లుగా నాకు ధ్యానం కుదరటం లేదు అనేటువంటి కంప్లైంట్స్ మనకి చాలా వింటుంటాం కదా. మరి ఇటువంటి కంప్లైంట్స్ కానీ ఎన్నప్పుడు మనం ధ్యానంలోకి, ఇప్పుడు మనం 1వ తరగతి చదువుకున్నామండి. 1వ తరగతి చదువుకున్న తర్వాత అంటే ఫస్ట్ ఎల్‌కేజీలో మనల్ని ఏం చేశారు పత్రిజీ గారు, "రండమ్మా, రండి రండి మా స్కూల్లోకి రండి" అంటే ధ్యానం స్కూల్లోకి రండి అని చెప్పేసి మనల్ని ఆహ్వానించి ధ్యానానికి కూర్చోపెట్టారు. అంటే ఏంటి, అనుభవాలు లాంటి చాక్లెట్స్ పెట్టి కానీ ఏదైనా కానీ
అందరినీ కూడా ధ్యానాన్ని పట్ల ఆకర్షితులు చేశారు. అంటే 1వ తరగతి చదువుకున్నాం. ఇప్పుడు 1వ తరగతి చదువుకున్న వాడు 1వ తరగతిలోనే ఉండిపోతాడా ఎప్పుడు? ఉండడు కదా! అంటే తర్వాత క్లాస్‌కి వెళ్ళిపోవాలని తాపత్రయం ఉంటుంది. ఆ పిల్లవాడికి, ఆ విద్యార్థికి. అంటే మనము నిత్యము విద్యార్థులమేనండి. ప్రతిరోజు కూడా ఏదో ఒకటి నేర్చుకోవాల్సినటువంటి విద్యార్థులమే. నిత్య విద్యార్థులము. అతనే నిజమైనటువంటి మోక్షగామి అవుతాడు. కరెక్ట్‌గా మనం ఎప్పుడూ కూడా నాకన్నీ వచ్చు. నేను ఇంక చేసేదేమీ లేదు. నన్ను నేను నిరూపించుకోవటమే అనే కాకుండా నిత్యము ఏదో ఒకటి నేర్చుకోవాలి అనేటువంటి తపన ఉన్నవాడే నిత్య విద్యార్థి మోక్షానికి అర్హుడవుతాడు. నేను పూర్తి జ్ఞానిని అనటానికి ఎవ్వరు కూడా అర్హత లేదండి మనకి. మనకి పూర్తి జ్ఞానవంతులం కాదు. ఎప్పుడు ఏదో ఒకటి నేర్చుకోవాలి. అటువంటి ఆ మార్గంలో నాకు ధ్యానంలో వచ్చినటువంటి ఒక చిన్న మెసేజ్ అండి. ఓంకారం చేయమని. ఆ ఓంకారం చేయమని చెప్పేసానన్నప్పుడు, నేను మామూలుగా ఇప్పుడు అందరూ చేస్తాం కదా! ఓంకారము. ఓం అంటాం మామూలుగా. లేదా ఓం ఇలా ఇలా అందరూ రకరకాలుగా అంటూ ఉన్నారు. కానీ నాకు వచ్చిన మెసేజ్‌లో ఇలాంటి అకారము, ఉకారము, మకారము. ఓంకారం అనేది ఒక ప్రణవనాదము. పంచతత్వాలతో నిండి ఉంటుంది. ఆ పంచతత్వాలంటే అకారము అంటే సృష్టి, ఉకారము అంటే ఆహ్, హ్మ్, ఈ ల ఆహ్, నిర్వా ఆహ్, నడవడిక. లయ అంటే ముక్తి. శబ్దము ప్రణవము. ఈ విధంగా 5 తత్వాలు ఉంటుంది అనేటువంటిది నాకు ధ్యానంలో వచ్చిన చిన్న మెసేజ్ అండి. అది మరి ఆ మెసేజ్ అనేది నేను పట్టుకున్నాను. పట్టుకొని ఇంక నేను ఏంటంటే ఎప్పుడూ కూడా ఈ ఓంకారము చెయ్యి, చెయ్యి, చెప్పు అనేటువంటి ఈ కళల ద్వారా గాని, నాకు అనుభవాల ద్వారా గాని అంటుతా ఉంది. అందుకని ఆ చిన్న ప్రయత్నము నిన్నటి దాకా ఏంటంటే మేము ధ్యాన మహాయజ్ఞంలాగా ఇంట్లోనే మేమందరము గూడా అందరం కూర్చొని సప్తాహంలాగా చేసుకున్నాము. ఈ అంటే ధ్యాన సప్తాహాలు రోజుకి 10, 12 గంటల దాకా మేము ధ్యానం చేసుకొని మేము చేసుకున్నామండి. ఈ అనుభవంలో గూడా నాకు ఓంకారమనే వచ్చింది. నిన్న మేడం ఫోను చేసి టాపిక్ ఏంటండి అనని అడిగారు. ఆ టాపిక్ ఏంటండి అనంగానే నాకు ఓంకారమే తట్టింది గానీ, నాకప్పటిదాకా ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కాలేదు. ఓకే. రైట్. నాకు గురువులు ఇది చెప్పమని నాకు చెప్తున్నట్టున్నారు అనేటువంటి ఆ యొక్క స్ట్రైక్‌తో నేను మీకు చెప్పాను. ఒకటే. ఏంటంటే, ఇక్కడ ఓంకారం యొక్క శక్తితో ఎటువంటి శక్తి అంటే, చాలా, చాలా అద్భుతమైన శక్తండి. అదే తిన్నవాడికే ఆ యొక్క చాక్లేట్ తిన్నవాడికి ఆ తీపి మాధుర్యత అనేది తెలుస్తుంది కదా! అటువంటి ఆ మాధుర్యత అనుభవం అనేది మనము ఆ ఓంకారం ద్వారా చేస్తేనే అది అనుభవించగలుగుతాం. పూర్తిగా అనుభవించగలుగుతాం. ఏది అట్లా మనము కరెక్ట్‌గా ప్రొనౌన్స్ చేసి, కరెక్ట్‌గా దానిని శబ్దాన్ని పలికి చేస్తే అద్భుతమైన జ్ఞానమొస్తుంది. ఇప్పుడు అకారము ఉన్నదండి. అకారం అంటే సృష్టి, బ్రహ్మ. అంటే ఉకారము, విష్ణువు. అంటే మన జీవితము. సృష్టి ఎత్తిన మనము ఈ జీవితాన్ని జీవించాలి కదా! అది ఎంత కాలము, ఎంత పరిణామము, తర్వాత లయ ఈశ్వరుడు. సృష్టి, స్థితి, లయ ఈ 3 తత్వాలే మనకి అకార, ఉకార, మకారాలలో ఉన్నటువంటి అర్థమనమాట. ఇప్పుడు అకారం చెప్పేటప్పుడు ఒకలాంటి ఫీలింగు, ఉకారం చెప్పేటప్పుడు ఒకలాంటి ఫీలింగు, మకారం చెప్పేటప్పుడు ఒకలాంటి ఫీలింగు వస్తుంది. ఈ అకారం అని చెప్పేసిన అంటే ఇప్పుడు దీనికి మనం చెప్పాను కదా! ఇప్పుడు మనకి పరిణామము అంటే ఒక లెవెల్ ఉంటుంది. ఒక లెవెల్ చెప్పాల్సినటువంటి లెవెల్ ఇది చాలా ముఖ్యమండి. చాలా అంటే చాలా ముఖ్యము. ఇప్పుడు మాత్ర అంటారు. నేను అంటే హిందీ పండిట్‌ని కాబట్టి మాత్ర అంటే నేను అర్థం చేసుకోగలుగుతాను. అంటే అది కాలం అన్నమాట. సమయము. ఉచ్చరించేటువంటి సమయం అన్నమాట. అంటే ఆ, ఆ, ఇ, ఈ అంటున్నాం గదా! ఆ అంటే
అంటే ఒక లిప్త కాలం, ఒక కన్ని రెప్ప మూసి తెరిచేటువంటి కాలం అది. కాలం అన్నమాట. ఆ లిప్త కాలం పాటు అని ఉచ్చరించాలి. ఉకారము. ఉకారం అంటే ఓకారము. ఆతో కలిసి ఓగా మారుతుంది గదా! ఆతో కలిసి ఓగా మారుతుంది. ఈ ఉకారం అనేది ఎన్ని సార్లు చెప్పాలనంటే 6 మాత్రలు అంటే 6 కనురెప్పలతో సమానం. అంటే 6 అక్షరాలు పలికినటువంటి సమయంలో ఉకారం అనేది పలకాలి. అంటే ఓకారం అనేది పలకాలి. మకారము. ఇది దాదాపు 10 కంటే ఎక్కువుండాలి. 10 అక్షరాల కంటే ఎక్కువ సేపు పలికేటంత సమయం ఉండాలి. అప్పుడు మాత్రమే ఈ ఆ, ఓ, మా అకి యొక్క కరెక్ట్ యొక్క మనము అర్థాన్ని, శక్తిని మనం తీసుకోగలుగుతాం. ఈ మూడిటికి తప్పితే మాత్రం మనం అంతగా శక్తిని అనుభవించలేకపోతాం. అంటే శక్తి వస్తుందండి. ప్రతి దాంట్లో శక్తి ఉంది. ప్రతి అక్షరంలో శక్తి ఉంది. కానీ ఈ విధంగా కలయిక ఉన్న చూడండి. మనం కూర చేస్తాము. మనం ఏదైనా స్వీట్ చేస్తాము. అన్ని పరిమాణాలు గనక కరెక్ట్‌గా ఉంటేనే అది సూపర్‌గా మారుతుంది గదా! అద్భుతమైన టేస్ట్ వస్తుంది గదా! అటువంటి అనుభవంతో కూడినటువంటి టేస్ట్, ఆ ఔంకారం అనేటువంటి శక్తి కరెక్ట్‌గా ప్రొనౌన్స్ చేస్తే మనకి అద్భుతమైనది వస్తుందనమాట. అంటే ఉప్పు తగ్గిందనుకోండి, కొద్దిగా ఉప్పు తగ్గింది అని అడ్జస్ట్ అయి తినొచ్చు. బానే ఉంటది. తప్పేం లేదు. కారం తగ్గింది. ఆ కారం తగ్గింది అన్నట్టుగా ఉంటుంది. కానీ అన్ని సమపాళ్లలో కలిస్తే మనకి ఎంత బావుంటుందండి మనం వండినటువంటి వంట. ఎంత అద్భుతంగా ఉంటుంది. అదే విధంగా సమపాళ్లలో కనుక మనము ఆ, ఊ, మాలని కనుక ఉచ్చరిస్తే అద్భుతమైనటువంటి అనుభవాన్ని మనం తీసుకోగలుగుతాం. నేను ఇప్పుడు చూడండి అకారము. ఆ, ఆ, ఓ, ఓ, మకారము. హ్మ్. అర్థమైందా? ఇప్పుడు ఆ అనేది ఒక్కసారే అన్నా. ఓ అనేది 6, 6 అక్షరాలు పలికినంత సమయంలో అన్నా. మకారం అనేది 10 కంటే ఎక్కువైనా ఉండొచ్చు. ఈ మకారము పలికేటప్పుడేనండి భ్రమరీనాదం అనేది వస్తుంది మనకి. ఒక్కసారి గమనించండి మీరు. హ్మ్. ఈ చెవిలో వచ్చేటువంటి భ్రమరీనాదము, తుమ్మెద నాదము, జుంకారము ఇది అద్భుతమైనటువంటి శక్తివంతమైనది. ఈ శక్తి మీలో ప్రవేశిస్తే మీ చుట్టూతా ఒక అద్భుతమైన ఆరా అనేది ఏర్పడుతుంది. ఈ ఆరాలో ఉన్న మనము అద్భుతమైనటువంటి ధ్యానాన్ని మనకి తెలియకుండానే నిజమైన ధ్యానం అంటే ఇది అని అనుభవించగలుగుతాం. ఆ ధ్యానంలో అది మీరు కనుక అడుగు వేసి దాన్ని కనుక రుచి చూసారో అసలు మీరు బయటికి రాలేరండి. అటువంటి అద్భుతమైన ఓంకారానికి శక్తి ఉన్నది. నేనిప్పుడు కరెక్ట్‌గా ఓంకారం అనేది ప్రొనౌన్స్ చేస్తాను. ఉచ్చరిస్తాను చూడండి. వినండి. ఓం. చూడండి. ఎంత అద్భుతమైనటువంటి శక్తి ప్రసరణ. ఇలా ఉంటుంది గదా! ఇలా చెప్పాలన్నమాట. ఇలా చెప్పినప్పుడు ఒక్కసారి వినేవాళ్ళు మీరు గూడా ప్రాక్టీస్ చేయండి. అకారము, అకారము. నేను రోజు కూడా ధ్యానం చేసే ముందు, నా తోటి వాళ్ళని కూడా ధ్యానం చేసే ముందు అకారాన్ని 11 సార్లు ఉచ్చరింపజేస్తాను. నేను ఉచ్చరిస్తాను. నాతో పాటి వాళ్ళు గూడా ఉచ్చరిస్తారు. ఉకారాన్ని 11 సార్లు ఉచ్చరిస్తాను. మకారాన్ని 11 సార్లు ఉచ్చరిస్తాం. మళ్ళీ ఔంకారం ఆ, ఉ, మాలతో కలిసినటువంటి ఔంకారాన్ని 21 సార్లు ఉచ్చరిస్తాం. ఇన్నిటికి కలిపి ఎంత సమయం పడుతుందో తెలుసా అండి? ఆ 11 అక్షరాలు, ఈ 11 అక్షరాలు
ఈ 11 అక్షరాలు 33, 21, 53 ఎంతసేపు పడుతుంది? క్షణంలో. మహా అయితే 5 నిమిషాలు అయిపోతుందనుకుంటారు. కాదండి. 5 నిమిషాలు కాదు. 27 నిమిషాలు పడుతుందండి. ప్రతిరోజు మేము ప్రాక్టీస్ చేస్తూ చూస్తూ ఉంటాం టైము. 27 నిమిషాలు పడుతుంది. ఆ 27 నిమిషాల ఈ ప్రాక్టీస్‌లో, ఈ టైంలో మీ ఒళ్ళంతా కూడాను ఒక రకమైనటువంటి వైబ్రేషన్స్‌తో అద్భుతమైనటువంటి ఆ యొక్క విశ్వశక్తితో నిండిపోతుంది. విశ్వశక్తితో నిండిపోయిన మీకు అసలు ఒళ్ళంతా తిమ్మిర్లుగా, ఒళ్ళంతా అసలకి అద్భుతమైనటువంటి శక్తితో నిండిపోయినట్టుగా మీకు మీరుగా అనుభవిస్తారు. ఓకే. ఇది మీరు కూడా ప్రాక్టీస్ చేసి చూడండి. హ్మ్. ఇట్లా అకారం ఇలా చేయాలండి. ఆ ఈ విధంగా 11 సార్లు చెప్తాను. చెప్పాలి. ఆ తర్వాత ఉకారము. ఈ పెదవులు చూసారా? ఈ నోరు రౌండ్‌గా వచ్చేటట్టు చూసుకోండి. కరెక్ట్ ఉచ్చారణ వస్తది. ఈ పెదవి ఎంత పెదవులు 2 కూడా రౌండ్‌గా, గుండ్రంగా వచ్చేటట్టుగా చూసుకొని పలికితే కరెక్ట్ ఉచ్చారణ అనేది వస్తది. ఇలా ఏ అక్షరం పలికిన పూర్తిగా అంటే మనము మొదలుపెట్టే అక్షరము చివరి శ్వాస దాకా, అతి చివరి దాకా కూడా ఉచ్చరించి మనము వెన్నులో నుంచి శ్వాస విడుస్తున్నట్లుగా భావన చేసి, శ్వాస పూర్తిగా విడిచి నిలపండి. నిలిపిన తర్వాత ఆ యొక్క వెన్నులో నుంచి వెళ్ళేటువంటి అనుభవం చూడండి. చాలా మీకు అద్భుతంగా కనబడుతుంది. చాలా అద్భుతంగా కనబడుతుందండి. ఈ విధంగా ఊకారం ప్రతిదీ అకారము, ఉకారము, మకారము, ఔంకారం కూడా మనము చేస్తే అలా నిలబడుతుంది. మకారము మ, 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 మ అలా అనకండి. అలా అనకుండా హ్మ్. హుహు. ఈ విధంగా పడతాడు. ఈ విధంగా మకారము, ఉకారము, ఆకారము పలకాలండి. ఇప్పుడు మనం పలికేటప్పుడు ఒక్కసారి గమనించండి. గమనించేటప్పుడు ఒక అక్షరము మనము మామూలుగా ఒక సాధారణమైన మనిషి అంటే సాధారణమైన మనిషి నిమిషానికి 12-14 సార్లు శ్వాస తీసుకొని విడిచిపెడుతూ ఉంటాడు. అది మీకు తెలుసా అందరికి? 24 గంటల్లో 21,000 సార్లు శ్వాస తీసుకొని విడిచిపెడుతూ ఉంటాడు. అంటే ఇది ఎవరికండి? పూర్తిగా ఆరోగ్యవంతుడికి.
అనారోగ్యవంతుడు అంటే శ్వాస సంబంధిత సమస్యలు ఉండి బాధపడే వాళ్ళకి ఎన్నిసార్లు తీసుకుంటారంటే ఇంకా వాళ్ళకి ఎక్కువ తీసుకుంటూ ఉంటారు. ఎక్కువ శ్వాసలు తీసుకొని విడిచిపెడుతూ ఉంటారు. మరి అంటే ప 12, 14 సార్లు తీసుకునేవాడు ఆరోగ్యవంతుడు. ఎక్కువ తీసుకునేవాడు అనారోగ్యవంతుడు. తక్కువ తీసుకునేవాడు యోగి. అందుకనే యోగులు చూడండి, ఇప్పుడు మనకి చాలా మంది ఋషులు, యోగులు ఎన్ని ఎన్ని సంవత్సరాలు, ఎన్ని వందల వేల సంవత్సరాలు జీవించి ఉన్నారు. అంటే వాళ్ళ శ్వాసలని పొదుపు చేసుకున్నారు. బ్యాంక్ బ్యాలెన్స్‌లో మనం డబ్బులు దాచుకున్నట్టుగా, వాళ్ళు శ్వాస అనేటువంటి బ్యాంకులో వాళ్ళ శ్వాసలని దాచుకొని నెమ్మదిగా వాడుకున్నారు. అందుకనే మనకి ఆ యొక్క పైనుంచి మాస్టర్స్ మనకి కిందకి సృష్టికి పంపించినప్పుడు, నీకు ఇన్ని శ్వాసలు అని ఒక లెక్క కట్టి మన జేబులో పెట్టి పంపిస్తాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత మనము మాయ అనేటువంటి దానిలో కప్పబడి, పంచేంద్రియాలతో నిండపడి, మనము ఏంటి అనవసరమైనటువంటి ఆలోచనలు, అనవసరమైనటువంటి ఆవేశాలకి పోయి ఒకసారి మనమే గమనించుకుందాము. ఆవేశంతో మాట్లాడేటప్పుడు మనం ఒకసారి తీసుకోవాల్సిన శ్వాస 3 సార్లు తీసుకుంటామండి. ఆ శ్వాస తీసుకోవటం కూడా కాకుండా నోటితో కూడా తీసుకుంటాం అంటూ. అంటే గబగబ గబగబ మనం శ్వాసల్ని ఖర్చు పెట్టేస్తున్నాం. ఆ ఖర్చు పెట్టినప్పుడు ఏమవుతుంది? మన శ్వాస బ్యాంక్‌లో నుంచి శ్వాసని ఖర్చు పెట్టేసేసి క్లీన్ బౌల్ చేసుకుంటున్నాం. ఆ క్లీన్ బౌల్ చేసుకున్నప్పుడు మనకి ఇంకెక్కడి నుంచి వస్తాయి శ్వాసలు అయిపోయినాయి కదా! ఇంకప్పుడు మనము ఎర్లీగా డెత్. ఎర్లీగా మనం వెళ్ళిపోవాల్సొస్తుంది. ఈ యొక్క మన లక్ష్యాన్ని కంప్లీట్ చేసుకోకుండా, పరిపూర్ణత కాకుండానే మన జీవితాన్ని ముగించుకోవాల్సి వస్తుంది. అందుకని ఆ మునులు చూడండి ఎంతో చక్కగా శ్వాసల్ని కంట్రోల్ చేసుకుంటున్నారు. ఈ విధంగా మీరు ఓంకారము చేసినప్పుడు నిమిషానికి 3-2.5 సార్లు మేము పలకగలుగుతున్నాం. ఒక నిమిషానికి 3 సార్ల నుంచి అంటే శ్వాసలు. మనకి ఆకారం తీసుకున్నప్పుడు ఒక్కసారిగా శ్వాసొచ్చేది. ఇప్పుడు నేను చెప్పిన అకారం మనకి పూర్తిగా ఆకారం కంప్లీట్ అయ్యేదాకా శ్వాస తీసుకోలేదు కదా! అది ఒక శ్వాస కింద లెక్కవుతుంది. ఓంకారం గూడా శ్వాస తీసుకునేటప్పుడు ఒక్క శ్వాస కింద లెక్కవుతుంది. ఆ శ్వాసలన్నీ మనం గూడా దాచుకున్నట్టేగా! శ్వాసలన్నీ దాచుకున్నట్టే. మన ఎనర్జీని మనం ఇంకెక్కువగా పెంచుకుంటున్నట్టు, మన ధ్యానాన్ని ఇంకా అత్యద్భుతంగా తీసుకుంటున్నట్టు. ఇటువంటి శక్తియుక్తమైనది ఓంకారం అన్నమాట. చూడండి. ఆ ఓంకారం అనేటువంటిది మీరు ఇంకొకటేంటంటే, నేనిప్పుడే చెప్పాను. భ్రమరీ నాదమండి మకారంతో. ఈ మకారం అనేది చూస్తుంటే మీరే పలకండి. పలికి చూడండి. మకారము. జోరీగలాగా మనకి లోపల ప్రతీదీ కూడా ఒక అంటే ప్రతిస్పందిస్తూ అంటే మారుమోగుతున్నట్టుగా అనిపిస్తది మనకి చెవులో నుంచి. భ్రమరి అంటే భ్రమరాంబాదేవి. ఆ అమ్మవారు సాక్షాత్తు ఆ పార్వతీ మాత యొక్క ఆ యొక్క ఈ యొక్క నాదం అన్నమాట ఇది. ఇట్లా మనం చేసినప్పుడండి తెలియకుండానే మనకి చుట్టూతా ఈ ఆహ్, శ్రీశక్తి అంటే దాన్నేమంటారండి? ఓంకార శక్తి అనేది మన చుట్టూతా ఫార్మ్ అయిపోతుంది. ఆ యొక్క చుట్టూతా ఫార్మ్ అయిపోతుంది. అంటే ఆ శక్తి ఫార్మ్ అయింది అంటే, మనము దాని మధ్యలో కూర్చుంటే, మనం యొక్క ధ్యానం అనేది ఎంత అద్భుతంగా ఉంటదో చూడండి. సాక్షాత్ అమ్మ ఒళ్ళో కూర్చొని మనం ధ్యానం చేస్తున్నట్టే. అటువంటి అద్భుతమైనటువంటి ఓంకారాన్ని ఓంకారం గూడా కాదు, ఓంకారము. ఓంకారము. ఏవండీ అందరూ చెప్తున్నారండి ఓంకారం అని. మీరొక్కళ్ళే ఓంకారం అని చెప్తారేంటండి? అని ఒక డౌట్ అనేది మీకు వస్తుంది. సందేహము మానవ సహజం గదా! అది ఇప్పుడు
కూడా వేరే భాష నుంచి వచ్చిన మాటలే మాట్లాడుకుంటాం. అవునా కాదా? ఏవండి రోడ్డు మీద నడవద్దండి. సైడ్‌గా నడవండి. అంటే రోడ్డు అనేది ఏంటండి మన తెలుగా? రోడ్డు అనేది మన తెలుగు భాష? కానే కాదు. రోడ్ అనేది ఆర్‌ఓ-ఏడీ అనేది అంతగా అంతగా మనము అనుకున్నాం అనమాట. మారినప్పుడు ఆ శబ్దాలతో ఉన్నటువంటి ఆ విధంగా మారినప్పుడు దాని యొక్క శక్తి మనకి తెలీదు. అంతా కూడా మనము చాలా ధ్యానం చేసిన ఫీలింగే వస్తది. ఎట్లా అంటే మనిషి తేలిపోతున్నట్లుగా ఉంటుంది. ఆ విధంగా మనకి అహంకారం అనేది ప్రతి వాడికి కూడా ప్రతి వాళ్ళు కూడా మనం తెలుసుకొని అహంకార ధ్యానం అనేది చేసుకుంటూ ఉండాలి. శక్తి, శక్తి, శక్తి. ప్రతి వాడు కూడా ఎందుకు చేస్తున్నాం? ఊరికనే చేస్తున్నామా మనము? మనకేదో శక్తి కావాలి, విశ్వశక్తి కావాలి, విశ్వశక్తి కావాలి అనేటువంటి దానితో మనము ధ్యానం చేస్తూ ఉన్నాము. ఇంకా ఏంటంటే అండి, ఇంకొకటి నా తరపున నేను ఒక చిన్న సజెషన్ అనేది ఇవ్వదలుచుకున్నాను ధ్యానులకి. ఇప్పుడు మనం ధ్యానం చేస్తూ ఉన్నాము అంటే, మనము ఏమంటారండి? ఏదైనా ఏదైనా మనం ఒక దేవుడికి దండం పెట్టాము. అంటే, దేవుడా! ఈరోజు నేను పరీక్ష బాగా రాసేటట్టు చూడు. ప్లీజ్, ప్లీజ్ అని దండం పెడుతున్నాం. అంటే, నువ్వు దేనికి దండం పెట్టావు? రోజు గుడికెళ్ళావు. రోజు దండం పెట్టవు దేవుడికి. పోనీ గుడికి కూడా వెళ్ళొద్దు. రోజు దండం పెట్టవు. ఆ! అయితే గురువుల్ని మాస్టర్స్‌ని గుర్తుపెట్టుకోవు. కానీ ఆ రోజు మాస్టర్స్‌ని గుర్తుపెట్టుకుంటావు. ఎందుకు? నువ్వు పరీక్ష బాగా రాయటానికి. అవునా? అంటే ఒక పని కోసం నీకు ఒక పని జరగాలంటే దండం పెడుతున్నావు. ఏవండి నేను ఈ పని చేస్తున్నాను. ఈ పనిలో కనుక నాకు ఇంత లాభమొస్తే నీకు 10% నీకు ఇస్తాను స్వామి. నీ హుండీలో వేస్తా. లేకపోతే 5% నేను 10%, 5% నీ పిరమిడ్‌కి దానం జేస్తా. అనేటువంటి ఈ భావనతో మనం చేస్తూ ఉన్నాం. అవునా కాదా? ప్రతి ఒక్కళ్ళని ప్రశ్నించుకోండి ఆత్మలో. ప్రతి ఒక్కళ్ళు చేస్తున్నారండి. ఇది భగవంతుడు భగవంతుడికి నువ్వు దండం పెట్టాలంటే నీకు భగవంతుడు ఒకటివ్వాలా? కోరినట్టే గదా! ప్రతిదీ కూడా అంటే నీకు లాభమొస్తేనే నువ్వు దండం పెడతావా? నీకు అంటే భగవంతుడు నీ దగ్గర నుంచి ఏమైనా వ్యాపారం కోరాడా? ఆయనే మనకిస్తున్నాడండి. ఎన్నెన్నో ఇస్తున్నాడు. ఇటువంటి పాంచభౌతిక తత్వంతో కూడినటువంటి శరీరాన్ని నీ ఆత్మకి ఒక ఇల్లులాగా నీకిచ్చాడు. నీ ఆత్మకి అందమైనటువంటి ఒక ఇల్లుని ఈ శరీరంగా నీకిచ్చాడు. ఆరోగ్యవంతమైనది. మనం చేసుకున్నటువంటి ఈ తప్పిదాల వలన మనము అనారోగ్య పాలవ్వచ్చండి. అది వేరే విషయం. కానీ మనకి చేతులు కాళ్ళు పోతే కాళ్ళు పెట్టుకోవాలంటే ఏమవుతుంది? లక్షలే గదా! అందాక ఎందుకు నీవు నిన్న గాక మొన్న కరోనా వచ్చింది ఒక 4 ఏళ్ల క్రితం. ఆ కరోనాలో శ్వాస ఊరికనే ఇప్పుడు మనం తీసుకున్నటువంటి శ్వాస అంటే ఆక్సిజను ఎట్లా కొనుక్కున్నామండి? లక్షలు పెట్టినా గూడా ఆక్సిజన్ దొరకలేదు. అటువంటి ఆక్సిజన్ మనకి ఎన్నో అంటే రోజుకి లక్షల విలువ చేసేటువంటి ఆక్సిజనే కేవలం చూసుకుంటే మనకిస్తున్నాడు. అంత సంపదిచ్చాడే నీకు ఇంకా ఏం సంపద కోరుకొని నువ్వు దండం పెట్టాలనుకుంటున్నావు, ధ్యానం చేయాలనుకుంటున్నావు? ఒక్కటి నాకు నేనుగా ఉన్నతంగా తీర్చిదిద్దుకునేందుకు నా ఆత్మోన్నతికే నేను ధ్యానం చేస్తున్నాను. అంటే ఇప్పుడు నువ్వు పరీక్ష బాగా రాయకపోతే దండం పెట్టవా? నీకు వ్యాపారం బాగా జరగకపోతే నష్టమొస్తే మళ్ళీ నువ్వు దండం పెట్టవా? నీకు ఒకటొస్తేనే నీకు పూజిస్తావు. లేకపోతే ద్వేషిస్తావా? మానవ నైజం అదే గదండీ! వస్తే ఓకే. దండం పెడతాం. లేకపోతే ఛీ! ఇటువంటి నైజాలతో మనం ధ్యానం చేయొద్దు. ఎటువంటిదంటే ఏదైనా సరే నాకు ఏదొచ్చినా, ధ్యానం చేసినా, ధ్యానం చేయకున్నా ఏదొచ్చినా అంతా నీకే. అని భగవంతుడికి సర్పం గూడా మాస్టర్స్‌కి సరెండర్ అయిపోవాలండి.
మాస్టర్స్ కి మనకి మనం సమర్పించుకోవాలి. సమర్పించుకుంటేనే మనకి మన యొక్క జీవితానికి మనమే బాధ్యులం అవుతామనేటువంటిది తెలుస్తుంది. ఎంతసేపండి మనం ఆ విధంగా ధ్యానము నిష్కామ సేవ చేయాలండి. నాకు పుణ్యం వస్తుందని పని చేయొద్దండి. నాకు చేయాలి. ఇది మానవత్వంగా నేను చేస్తున్నా. అంతే. నాకేదో ఆ పుణ్యం బ్యాలెన్స్ పెరుగుతుంది. ఇది పాపం బ్యాలెన్స్ తగ్గుతుంది. ఇది వద్దు. ఇప్పుడు ధ్యానంలోనండి చాలా మంది ఏం మాట్లాడుతున్నారంటే, "ఏమండి మీరు ధ్యానం చేస్తున్నారు కదా! మీకెందుకండి మెడికల్ హిస్టరీ తగ్గటం లేదు?" ఓహో! నీకు మెడికల్ హిస్టరీ తగ్గకపోతే ధ్యానం చేయడం వేస్టా? అనేటువంటి క్వెషన్ మనకి రైజ్ అవుతుందా లేదా అండి? అంటే వెళ్ళేటువంటి సక్రమమైనటువంటి దారిలో ఉన్నవాడిని వెనక్కి లాగటమేగా! నీ మెడికల్ హిస్టరీ సరిగ్గా లేదా? మెడికల్ హిస్టరీ సరిగ్గా లేకపోతే నువ్వు ధ్యానం చేస్తున్నప్పుడు నువ్వు వదిలేసేయాలా? కాదు మాస్టర్స్. అలా కానే కాదు ఫ్రెండ్స్. మీరెప్పుడు గూడా అలా తప్పుగా మీరు భావన చేసి ధ్యానం చెయ్యొద్దు. ఏ పని భగవంతుడి దగ్గర మాత్రం బిజినెస్ వద్దండి. వ్యాపారమే వద్దు. భగవంతుడి దగ్గర ఆయన ఇస్తేనే మనం తీసుకుంటున్నాం. ప్రతిదీ ఆయన ఇస్తేనే ఇంకా మనము ఆయనకి సరెండర్ అయిపోవాల్సిన వాళ్ళం. ఆయనలో కలిసిపోవాల్సిన వాళ్ళం. మోక్షము అంటే ఏంటి? పూర్తిగా లయమవటం. పూర్తిగా లయమవటం. లయమవటం అంటే మళ్ళీ జన్మలు లేకుండా ఉండటమే. అంటే ఈ ఆత్మ అనేది విడిగా లేకుండా పరమాత్మలో మనము లీనమవటమే మోక్షమని. తెలుసు కదా అందరికి? ఆ విషయం అనేది. తెలిసినప్పుడు నాకింకా కావాలనంటే నువ్వింకా జన్మలు కోరుకున్నట్టే కదండీ! ఒక్క లాజిక్. ప్రతి ఒక్కళ్ళు ఆ విధంగా క్వెషన్ చేస్తున్నారు. ఈ విధంగా మాట్లాడుతున్నారు. నాకు కొద్దిగా అది మాత్రం చాలా బాధాకరంగా కలిగి, నేను ఒక చిన్న సజెషన్ నిష్కామ సేవ, నిష్కామ కర్మ. దానిలో ఎటువంటి కోరిక ఉండవద్దు. ఏవండి ఇప్పుడు మనము సపోజ్ నేనే ఉన్నాను. నేను గత జన్మలలో ఎన్నెన్నో కర్మలు ఉన్నాయి. దుష్కర్మలు ఉన్నాయి. ఆ కర్మలు మంచి కర్మలు కానీ, సుకర్మలు కానీ, దుష్కర్మలు కానీ ఏదైనా సరే, మనము వాటిని తీర్చుకోవడానికే కదా మన జన్మ వచ్చింది. ఈ జన్మని తీసుకుంది దానికోసమే కదండీ! మాస్టర్స్ నాకు ఒక జన్మని ప్రసాదించండి. ఒక దేహాన్ని ప్రసాదించండి. నాకున్నటువంటి బ్యాలెన్స్ అన్నిటిని కూడాను నేను తీర్చుకొని వస్తాను. అప్పులు తీర్చుకొని వచ్చేస్తాను అని చెప్పేసి చెప్తున్నారు. మరి అటువంటి వచ్చినప్పుడు ఇంకా అప్పులు తీస్తున్నారెందుకు? అదే మాయ. మాయలో పడిపోతున్నాం. ఆ మాయలో ఎవరు పడొద్దు. ఇప్పుడు మొత్తం కర్మలు చాలా ఉన్నాయి. నేను గబగబా కర్మలన్నీ తీర్చుకోవాల్సిందే గదా! నాది లాస్ట్ జన్మ ఇది కావాలి అనుకుంటే 1,00,000 కర్మలున్నాయండి నా ఎనక. ఆ 1,00,000 కర్మలు నేను తీర్చుకోవాలా లేదా? లేదు. నాకు ఈ జన్మ కాదు ఇంకా జన్మలు కావాలంటే 1,00,000 కర్మల్లో 1000 కర్మలే తీసుకో. అయితే 10 కర్మలే తీసుకో. ఆ బ్యాలెన్స్ ఉన్నన్నాళ్ళు కర్మలకి మనం జన్మలు తీసుకుంటూ ఉండాల్సిందే గదా! ఇన్ని కష్టాలు పడాల్సిందే గదా! ఇన్ని బాధలు పడాల్సిన శారీరకమైన, మానసికమైన, పారివారికమైన, ఆర్థికపరమైనటువంటి ఇన్ని సమస్యలని ఎదుర్కొనాలి. మరి నేను ఈ యొక్క సంసారంలోనే నిర్వాణమని చెప్పేసి భావన చేస్తూ, ధ్యానం చేస్తున్న నాకు గత జన్మల కర్మలన్నీ గూడా టక నన్ను ఎంటాడతాయా లేదా? తీర్చుకోవాలా లేదా? అయి తీర్చుకోవటమండి. ప్రతి వాడికి కర్మ నుంచి తప్పించుకోవచ్చు అని అనుకుంటున్నారు. ధ్యానం చేసి కర్మ నుంచి తప్పించుకోవచ్చు అనంటే, అక్కడ చిన్నదొకటి చెప్తానండి. గొడ్డలితో పోయేది ఏంటి? గోటితో పోతుంది. కష్టమనేది గోటితో పోతుంది. అంతేగాని ఆ కర్మనేది తొలగదు. ఆ శక్తి అనేది ధ్యానం ద్వారా మనం తీసుకుంటాము. ఎదురుగా ఉన్నటువంటి ఎటువంటి సమస్యనైనా మనము స్థిమితమైనటువంటి మనసుతో సమస్యని పరిష్కారం చేసుకునే శక్తినిస్తాడు గానీ, ఆ సమస్యని తీసివేయాలనుకోవటం కరెక్ట్ కాదు. సమస్య రావాలి. ఇప్పుడు మీకు ఈసీజీలో చూడండి మనం బతికున్నామంటే అర్థం ఏంటండి? ఇట్లా వస్తుంటదనమాట. కర్వ్స్ అంటే మనకు లైన్స్ ఇలా వస్తుంటాయి. చూసాం గదా! ఈసీజీలో చూస్తాం గదా! ఇట్లా ఏంటండి?
కింద నుంచి పైకెళ్తాడు, కిందకి దిగుతాడు, పైకెళ్తాడు, కిందకి దిగుతాడు, పైకెళ్తాడు, కిందకి దిగుతాడు. అదే ఈసీజీలో నువ్వు బతికావనేటువంటి ఒక చిహ్నం లెక్క కదా! అది ఇట్లా ఉందనుకోండి, లేదా పైన ఇట్లా వెళ్ళిందనుకోండి, బతికున్నట్టా? మన చాప్టర్ అయిపోయినట్టే కదా! మనం చనిపోయినట్టే గదా! అంటే అర్థమేంటి? ప్రతి వాడు కూడా నేనెప్పుడు ఉన్నతంగా ఉండాలి, ఉన్నతంగా ఇట్లా అని వెళ్తామా? అసలు జీవితం ఎలా అవుతుంది? కాదు కదండీ! మనం ఒడిదుడుకుల్ని ఒడిదుడుకుల్ని ఎక్కాలి, దిగాలి, ఎక్కాలి, దిగాలి. అదే జీవితమండి. అది తప్పించుకోవాలనుకోవటం చాలా మూర్ఖత్వం. ఇవన్నీ కూడా ఇటువంటి శక్తంతా కూడాను మన యొక్క ఈ ధ్యాన శక్తితో వస్తుంది. అంతేకాని నీకున్న కర్మల్ని తుడిచిపెడుతుంది అని అంటం మాత్రం అది ఏంటంటే నీ యొక్క జీవితాన్ని ఇంకా ఏంటి జ అంటే జన్మల్ని ఎక్స్‌టెండ్ చేసుకోవటము. ఇది అర్థమనమాట. దయచేసి ధ్యానులందరూ కూడా ఇటువంటి ఈ అంటే మాటల ద్వారా ధ్యానం చేసే వాళ్ళని డిస్కరేజ్ చేయొద్దు. డీమోటివేట్ చేయొద్దు. అవునమ్మా! ఓహో! చక్కగా కర్మల్ని అనుభవించేటువంటి శక్తినిస్తున్నందుకు థాంక్స్ చెప్పాలి. ఒక ఒక వికలాంగుడున్నాడండి. చాలా అతడు గుడ్డివాడు, చెవిటివాడు, కుంటివాడు. వాడు నిజంగా మనం ఏం చెప్పాలంటే వాడికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి జీవితాన్ని జీవిస్తున్నందుకు. అటువంటి ఛాలెంజ్ తీసుకొని జీవిస్తున్నాడు. అంటే అతడేంటి ఎంతో ఛాలెంజ్ సోల్ అతడు. ఇన్ని కష్టాల్ని కూడా నేను అనుభవించి నేను భగవంతుడా నీ దగ్గరికొస్తాను అని అనుకుని వచ్చాడతను. అంతేగాని ఈ ఛాలెంజ్ తీసుకోకపోతే అతనికి ఆ జన్మ లేదు కదా! ఆ ఛాలెంజ్ సోల్ కాదు గదా! ఎప్పుడు మనము ఏంటి హంసతులికా తల్పాల మీద బంగారు పళ్ళాలలో తింటే అదే జీవితం కాదు. కింద, మీద పడుతూ ఉన్నప్పుడే అదే జీవితం. అదే కరెక్ట్ అయిన జీవితం. వీడు జీవించే జీవితమే జీవితం అన్నమాట. నిజంగా అతనికైతే నేనేం చేస్తానంటే నా యొక్క శక్తి బట్టి అతనికి నిజంగా మనసులోనే ఎంతో థాంక్స్ చెప్తానన్నమాట. ఇటువంటి సోల్‌వి ఎంతో చక్కటి యొక్క ఏంటి ఛాలెంజ్ తీసుకొని దాన్ని నెరవేర్చుకోవడానికి వచ్చావు బాబు అని చెప్పేసి. చిన్న చిన్న కారణాలకి చిన్న చిన్న కారణాలకి ఏంటి స్కూల్లో ఎవరో ఇతన్ని చూసి నవ్వాడు. ఇంటికొచ్చి హ్యాంగ్ చేసుకోవటం, ఉరి తీసుకోవటం. అమ్మ తిట్టింది, అమ్మ ఫోన్ ఇవ్వలేదు, చచ్చిపోవటం. సూసైడ్. మొగుడు తిట్టాడు, సూసైడ్. ఇటువంటి చిన్న చిన్న కారణాలకి ప్రతి దానికి గూడా సూసైడ్ చేసుకొని నువ్వు జీవితం జీవించటానికి వచ్చి ఆ వైఫల్యాన్ని ఎందుకు పొందాలండి? ఈ ఈటన్నిటికి కూడా సమాధానమే ధ్యానమండి. జ్ఞానమొస్తుంది. ధ్యానం చేస్తే జ్ఞానమొస్తుంది. ఇది గమనించండి. పుస్తకం చదివితే జ్ఞానం ఎట్లా వస్తుందో, ధ్యానము, సత్సంగము, సాంగత్యము నిజంగా పత్రిజీ గారిని చూడాలని మాకు అనిపిచ్చేదండి. కానీ ఎప్పుడు కూడా నేను పత్రిజీ గారిని చూడటానికి, వెళ్ళటానికి అవకాశం నాకు కలగలేదు. అంటే నేను ధ్యానంలోకి అడుగిడింది గూడా నేను 2019, 18 మధ్యలోనండి. ఆ ధ్యానంలోకి వచ్చిన తర్వాత అప్పుడు పత్రిజీ గారు అని నాకు తెలిసింది. తెలిసి నాకు పత్రిజీ గారిని ఎప్పుడూ కూడా నేను అంటే జూమ్‌లో చూడటము, ఆయన మాట్లాడుతుంటే వినటము ఇవే చూసానే తప్పితే ఇంకా ఆయన్ని అంటే వ్యక్తిగతంగా ఆ భాగ్యం అనేది నాకు కలగలేదు. కానీ నాకు ఒకసారనమాట ఇంట్లో చాలా ఇబ్బందిగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో నేను మునిగి ఉన్నాను. ఉంటే నేను బాగా ఏడుస్తున్నానండి. అంటే యాక్చువల్‌గా నిద్రలోనే నేను ఏమిటి నాకు ఈ శక్తి రావటం లేదు. నాకు శక్తినివ్వాలి అనేటువంటి ఫీలింగ్‌తో నేను పడుకొని ఉన్నా. శక్తి లేకపోతే ఓకే. నేను ఈ యొక్క పరీక్షని నే నా అంటే జీవితం అనే పరీక్ష నుంచి నేను తప్పుకుంటాను. మీరు తీసుకెళ్ళండి. ఈ రెండే కోరుతున్నానన్నమాట. ఈ రెండే కోరుతున్నప్పుడు పత్రిజీ గారు అప్పుడు దాంట్లో నా దగ్గరికి నేను ఏంటంటే ఏదో పడవలో అంటే షిప్‌లో అన్నమాట. ఏదో ఊరెళ్ళా అన్నమాట. దేశం. ఫారిన్ వెళ్ళాను. ఫారిన్ వెళ్ళినప్పుడు అందరూ ఒక చోట ఎంజాయ్ చేస్తా ఉన్నారు. ఎంజాయ్ చేస్తా ఉంటే అదొక ఫంక్షన్ అన్నమాట. ఫంక్షన్ అంటే ఎంజాయ్ చేస్తా ఉన్నారు. కానీ నేనొక్కదాన్ని మాత్రం
సముద్రపు ఒడ్డున కూర్చొని అట్లా చూస్తూ అంటే ఏ నిర్వీర్యంగా ఏ భావన లేకుండా ఇంకేదైనా కదిలిస్తే కళ్ళెమ్మట టపటపా కారేటువంటి ఆ పొజిషన్‌లో కూర్చొనున్నా. కూర్చొనుంటే ఆయన వచ్చి కూర్చున్నారనమాట. పక్కన కూర్చున్నారు. పక్కన కూర్చు ఇగ మీరు ఫోటో ఉంది చూడండి మీ ఎనక. అదే వైట్ దుస్తుల్లో వచ్చారాయన. ఆయన షర్ట్ యెల్లోలో ఉంది. వైట్ షర్ట్ యేసుకొని వచ్చారు. అదే వైట్ లాల్చి యేసుకొని వచ్చారనమాట. యేసుకొని వచ్చి కూర్చున్నారు. కూర్చుని నా దగ్గరకొచ్చి ఇట్లా చూస్తున్నారన్నమాట. నా వంక ఇట్లానే చూస్తున్నారు. అనంటే అప్పుడు ఎవరబ్బా చూస్తుందని చెప్పేసని నేను ఆయన్ని చూస్తా ఉన్నానండి. ఆయన చూసారు. "ఏంటి మీరొచ్చారు?" అని చెప్పేసననన్నా. ఆయనేం మాట్లాడలా. ఆయనేం మాట్లాడకుండా నా తల నిమిరి, తల నిమిరి అంటే మా నాన్నగారు గూడా ఏదైనా ఇబ్బందున్నప్పుడు ఇట్లా అంటే నాకు నేనేదైనా పాసయినా అంటే గోల్డ్ మెడలొచ్చినా, యూనివర్సిటీ ఫస్టొచ్చినా ఇట్లా అంటారు నాన్న. ఇలా అంటే తట్టినట్టు, బిడ్డని తట్టినట్టు నాన్న ఇలా అనేవాళ్ళు. సేమ్ అలానే అన్నారు ఆయన పత్రిసి గారు గూడా. అలా అంటే నాకు ఎంత హ్యాపీగా అనిపించిందంటే, సరేదా అని చెప్పేసి ఆయన ఒళ్ళో పడుకోబెట్టుకున్నారు. ఆయన ఒళ్ళో పడుకోబెట్టుకొని కాసేపు అలానే పడుకోబెట్టి ఆయన ఇలానే నిద్రించానండి. నాకు మెలుకువ వచ్చింది. ఈ అనుభవం అయితే నాకేందంటే నువ్వు అంటే మాస్టర్స్ పత్రిజీ గారే నా దగ్గరకొచ్చి "నువ్వు చింత పడవద్దు" అని ఆయన ఒళ్ళో తీసుకొని ఓదార్చినట్టుగానే నాకు చాలా ఆసరాగా అనిపించిందనమాట. ఇట్లాంటి అనుభవాలు కొన్ని చాలా సార్లు ఉన్నాయి. పడుకున్నప్పుడు గూడా ఆయన నా పక్కన కూర్చున్నట్టు. అంటే నేను పడుకుంటే ఇది నాకు ఏంటి చాలా ఉన్నాయండి సమస్యలు మామూలుగా లేవు. నేను మాట్లాడాలంటే భయం. ఆ మాటలు ఏ తప్పెదుగుతారో అని భయం. గదిలో నుంచి బయటికెళ్ళాలంటే భయం. ఇటువంటి పరిస్థితిలో నేను మునిగిపోయున్నా. ఒక రకమైనటువంటి ఒక సర్కిల్‌లో నేను కూర్చుండిపోయానన్నమాట. కూరుకుపోయాను. ఆ కూరుకుపోయినప్పుడు మీకు తెలుసు. నా పరిస్థితి మీకు తెలుసు. నేనేం చేయాలో నాకర్థం కావట్లేదని మంచం మీద పడుకొని, అట్లానే నిద్రపోతూ, నేను ధ్యానంలోనే ఇట్లనే నా కుటస్థ పైన నా ధ్యాసను పెట్టుకొని, ఇలానే పడుకున్నాననమాట. పడుకొని ఉండగా ఆయన పక్కన వచ్చి, ఇట్లానే నాకు గుండెల మీద ఇలా కొడుతున్నట్టుగా కొడుతూ కూర్చున్నారు. తెల్లవార్లు కూర్చున్నారు. ఈయన ఇట్లా ఒకరోజు పత్రిజీ గారు కూర్చున్నారు. ఒకరోజు లాహిరి మహాశయులు కూర్చున్నారు. ఈ విధంగా 2 రోజులు, 3 రోజులు అలానే ఇటువంటి అనుభవాలు అంటే ఏంటంటే, ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు మాత్రం మాస్టర్స్ అనేది ఈ పత్రిజీ గారి ద్వారా గాని, ఇంకెవరి ద్వారా గాని నాకు ఒక ఏంటంటే సాంత్వన అనేది నాకు లభిస్తుందండి. నిజంగా దానికి మాత్రం నేను వాళ్ళందరికీ నిజంగా అడుగడుగున నన్ను చూస్తున్నందుకు థాంక్స్ చెప్పాలండి. చాలా చాలా కృతజ్ఞతలు. అందుకోసం అని చెప్పేసనేంటంటే, పత్రిజీ గారు మనకి ధ్యానమే కాదండి, భరోసా కూడా ఇస్తారు. ధ్యానంతో పాటు భరోసా కూడా ఇస్తారు. ఆయన శరీరంతో లేరు అని కాదండి. శరీరం అనేది చెప్తున్నాం గదా! ఇప్పుడే మనం అనుకున్న ఒక వాహకం. మనము బండి మీద ఇక్కడి నుంచి అక్కడికెళ్ళటానికి స్కూటర్ అనేది మనకి మొపెడ్ అనేది మనకి ఎంతగా వాడుకుంటామో, మన లక్ష్యం ఇక్కడికి వచ్చి అక్కడికి దాకా లక్ష్యం దాకా చేరటానికి ఈ శరీరం అనేటువంటి వాహకాన్ని మనం తెచ్చుకున్నాము. కానీ ఆత్మ అనేది శాశ్వతమైనది. అదే పత్రిజీ గారి యొక్క ఆత్మ కూడా శాశ్వతమైనది. పత్రిజీ గారి యొక్క ఆత్మ శాశ్వతం. మీ ఆత్మ శాశ్వతం. నా ఆత్మ శాశ్వతం. అందరి ఆత్మే పరమాత్మ. అదే పత్రిజీ గారి యొక్క వాయిస్ కూడా. అందుకనే నీలో ఉన్న దేవుడిని నువ్వు చూసుకో అని చెప్తున్నాడు. నీలోనే ఒక పరమాత్మ ఉన్నాడు. అంటే పరమాత్మ తత్వం ఎప్పుడొస్తుందండి? పూర్తిగా ధ్యానంలోకి వెళ్ళిన తర్వాత మాత్రమే వస్తుంది. మన భౌతికంలో ఉన్నప్పుడైతే మాత్రం రాదండి. ఎప్పుడూ గూడా మనకు ఆ తత్వం రాదు. దాంట్లోకి వెళ్ళిన తర్వాత ఒక రకమైనటువంటి పీస్‌ఫుల్ శాంతిగా ఉన్నటువంటి కళ్ళతో లేసి చూస్తే నీ ఎదురుగా శత్రువు కూర్చున్నా సరే చిరునవ్వు నవ్వుతావు. అంతేనా కాదా మనకి? ఒకసారి మీరు గూడా అబ్జర్వ్ చేయండి. ఒక శత్రువు కూర్చున్నా గూడా మనం ఎప్పుడు గూడా మనం అనుకునే శత్రువుని చూసినా గూడా ఆ టైంలో హ్మ్. అని చిరునవ్వు నవ్వి
వాళ్ళని విష్ చేస్తాం. అటువంటి శక్తి యొక్క ప్రదాత నిజంగా మనందరికీ కూడా మన ఆడవాళ్ళకి ముఖ్యంగానండి. మగవాళ్ళనే వాళ్ళేంటంటే వాళ్ళు బయటికి వెళ్తారు. ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటారు. సంపాదనలో పడతారు. చేస్తారు, వస్తారండి. మనం ఇంట్లో ఉన్న ఆడవాళ్ళం ఏంటంటే మన ఇంట్లో పని చేసుకుంటాము. ఆ తర్వాత ఏంటంటే మన పనయిపోయిన తర్వాత మనకంతా కూడా అక్కర్లేని ఆలోచనలన్నీ మనకొస్తూ ఉంటాయి. ఈ ఆలోచనల నుంచి బయటపడటానికి మాత్రం ఇది నిజంగా మనకి ఎంతో అద్భుతమైనటువంటి ఒక సాధనని ఆయన ఇచ్చారు మనకి. ఆ! మరి బయట కూర్చుంటాం. అమ్మ లెక్కల కబుర్లు చెప్పుకుంటూ ఉంటాము. ఆ ఇంట్లో అమ్మ గురించి, ఈ ఇంట్లో అమ్మ గురించి. అవసరం లేదు మనకి. మనము చెప్పుకున్నామంటే ఒక ఇద్దరు కూర్చుంటారండి. నేను, మీరు కూర్చుంటాము. నా గురించి మాట్లాడరు మీరు. మీ గురించి నేను మాట్లాడను. మనిద్దరి మధ్య మాట్లాడి రావాలంటే ఏంటి? మూడో మనిషి గురించి మాట్లాడాలి. ఇయన్నీ అవసరమా? ఈ కర్మలన్నీ అవసరమా మనకి? హాయిగా నిజంగా అద్భుతమైన సాధనని మనకిచ్చారు. ఆడవాళ్ళకి ఓర్పెక్కువుంటుంది. ఆ ఓర్పుకి తగినట్టుగా ఇంకా ఈ ధ్యానంతో ఓర్పనేది అద్భుతమైనదిగా ఉంటుందని మనకి దారి చూపిచ్చారు మనకి పత్రి గారు. దాన్ని మనం పట్టుకోవాలి. అది ఒక్కటే కాదండి. ఇంకొద్దిగా మనమందరం కూడా ముందుకి వెళ్ళాలి. ఇంకా ముందుకు వెళ్ళాలి. చెప్తున్నాను గదా! ఈ ధ్యానంతో అహంకారంతో చేసినటువంటి ధ్యానము అద్భుతమైనటువంటి శ్రీచక్రం అండి. నేనిందాక చెప్పాలని మర్చిపోయింది. మన చుట్టూతా శ్రీచక్రం అనేది ఫార్మ్ అయిపోతుంది ఆర. మనము శ్రీచక్రం మధ్యలో కూర్చున్నట్టుగా మారిపోతామనమాట. శ్రీచక్రంలో కూర్చుంటే మన శ్రీచక్రం చూడంగానే దండం పెడతాం గదా! అదే దండం పెట్టదగినటువంటి ఆ ఆకారం అద్భుతమైన శ్రీచక్రాకారం అనేది మన చుట్టూతా ఫార్మ్ అయిపోతే ఇంకెంత ధ్యానం వస్తుంది చెప్పండి మనకి? శక్తి వస్తుంది. ఆ ధ్యాన శక్తి అనేది అపరిమితమైనది. ఇంత, అంత అనేది చెప్పదగింది కాదు. దయచేసి మీరందరూ కూడా ఆ ఓంకారంతో చేసేటువంటి ధ్యాన రుచిని పొందాలని మరీ కోరుతున్నాను. నాకు ఇచ్చినటువంటి ఆ యొక్క మెసేజ్ వలన మీకొకటి చెప్తున్నాను. ఈ విషయం చెప్తున్నానన్నమాట. ఇంకొకటి ఓంకారం ద్వారా వేమన గారు ఒక చిన్న పద్యం చెప్పారు. మీకు తెలుసా అండి ఓంకారం మీద? నేను మీకొక పద్యం చెప్తాను. దాని అర్థం చెప్పండి నాకు. ఆ! చెప్పులోన రాయి, చెవులోని జోరీగ, కంటిలోని నలుసు, కాలుముల్లు, ఇంటిలోని పోరు, ఇంతింత కాదయ్యా, విశ్వదాభిరామ వినురవేమా అని ఉన్నది గదా! దాని అర్థం మీరు చెప్పండి మేడం. చెప్పులోన రాయి అంటే ఏంటి? మనం సాధారణంగా చెప్పు లోపల రాయి, కంటిలో నలిసిపడ్డా, చెవిలో జోరీగలాగా ఏదైనా మాట్లాడుతున్నా, ఇంట్లో గొడవలు పడినా మనకి తలకాయ నొప్పి. ఇదేగా మనకు అర్థమైన అర్థము కదా! కానీ నాకు ధ్యానంలో కూర్చున్నప్పుడు ఈ ఓంకారంతో పాటు ఓంకారం యొక్క ఈ శక్తిని అంటే అందరికీ చేర్చమని చెప్పినప్పుడు నాకు ఈ యొక్క అర్థం వచ్చిందండి. ఏంటంటే ఈ అర్థం అనేది చెప్పులోన రాయి. అంటే ఈ ఓంకారం అనేది చెప్పుకుంటూ లోపల అంతర్గతంలోన వ్రాయి. అంతేగాని రాయి కాదు. గులక రాయి కాదు. రాసుకో. అంటే ఎప్పుడైతే నీకు ఈ ఓంకారం యొక్క గొప్పతనం తెలిసి చెప్పుకుంటూ లోపల రాస్తూ ఉంటావో చెవిలోని జేరుగా. అంటే అది చెప్పేటప్పుడు ఏమవుతుంది? చెప్పానా ఇక్కడ? జోరీగలాగా మనకి అదొక వైబ్రేషన్ వస్తుందనమాట. చెవిలోని జోరీగా. అది అనుభవాన్ని పొందుతావు. ఆ భ్రమరీనాదం యొక్క అనుభవాన్ని పొందుతావు. ఆ తర్వాత అంటే కన్ను కాదండి. కంటిలోన కంటి లోపల కాదు. ఇక కంటెలంటే ఇక్కడ మనకి అడ్డిగలు, కంటెలు పాత కాలంలో నగలు ఉండేయి. గుర్తుందా మీకు? ఆ కంటెలు ఉండేవి చూసారా? కంటె అంటే గొంతు అని అర్థం అనమాట. ఈ గొంతుట. కంటిలోనే నలుసు అంటే గొంతు లోపల ఉన్నటువంటి నలుసులు ఏవైనా ఉన్నాయో అవన్నీ గూడా అన్నప్పుడు చూడండి. ఓంకారం చెప్పేటప్పుడు లోపలంతా క్లీన్ అయిపోతూ లోపల దాకా వెళ్తాయన్నమాట. నలుసు, కాలు, ముల్లు అవి దగ్ధమైపోయి అయేమవుతాయి మాడి మసైపోతాయన్నమాట. అజ్ఞానం అనేది ముల్లు. ముల్లు అంటే అజ్ఞానము.
అజ్ఞానం అనేటువంటిది మాడి మసైపోతుంది. ఇంటిలోని పోరు మరి ఇట్లాంటి వాడివి నువ్వు. ఇంటిలోని పోరు ఇల్లంటే ఇది మనది శరీరం. ఆత్మకి ఇల్లు శరీరం. మనం ఏం చెప్తున్నది ఎంత పోరు పెడుతుందండి. ఆ! అది చూడొద్దురా, అది చూడొద్దురా అంటే, హేట్ నేనెందుకు చూడకూడదు? వాడు చూస్తున్నాడు నేను చూస్తా అంటాం. అరే! తినొద్దురా. నాలుక రుచి కోసం ఎటువంటివైనా తింటున్నాం. ఆ! మరి అది ముట్టుకోవద్దురా, ముట్టుకొని తీరాలి. అంటే ఇంటిలోని పోరు ఇంతింత కాదయ్యా! మన ఇంట్లో వద్దు, వద్దు, వద్దు ఇంద్రియాలు చేసేటువంటి పోరు ఇంత కాదు. భయంకరంగా చేస్తూ ఉంటాయి. ఆ పోరు వలన మనం ఏం చేస్తున్నాము? విశ్వానికి దేనికొచ్చాం? నా కర్మలన్నీ కరిగించుకోవడానికని వచ్చాం. కానీ ఈ ఇంద్రియాలకి లోబడిపోయి విశ్వానికి అభిముఖంగా, అభిముఖంగా వెళ్తున్నటువంటి ఓ రామా! వినరా వేరేన మనసా అని అర్థమండి. ఈ అర్థం అనేది నాకు చెవిలో ఘోషించింది ఆ రోజు. ఈ విధంగా అంటే ఈ విశ్వశక్తిలో అంటే ఏంటంటే ఓంకారం యొక్క శక్తిని మనం పలకటానికి ఇన్ని అడ్డంగాలొస్తుండే మనకి ఇంద్రియాల నిగ్రహం అనేది ఉండదు. ధ్యానం చేయడానికి ఇంద్రియ నిగ్రహం ఉండదు. మనం చెప్పడానికి ఇంద్రియ నిగ్రహం ఉండదు. ఎదుటివాడు చెప్పింది వినటానికి ఇంద్రియ నిగ్రహం ఉండదు. మనకి ఇవన్నీ కోల్పోయినప్పుడు మనకి ఈ శరీరం అనుకున్న ఈ యొక్క లక్ష్యం అనేది చేరుకోలేదండి. అందుకోసమని నాకు ఆ మెసేజ్ వచ్చిందండి ఆ రోజు. ఆ మెసేజ్ తర్వాత ముక్కంటి వాడి యొక్క అది గూడా ఉందండి. హ్మ్. మూడో అండి ఆహ్, ముక్కంటి వాని యొక్క దృష్టిని పెట్టి ధ్యానం చేయమని గూడా ఉన్నది. అది ముక్కంటి అంటే శివుని పట్ల ధ్యానం చేయటం గాదు. మూడవ కన్నటువంటి ఈ చక్షువు దగ్గర దృష్టిని పెట్టి ధ్యానం చేయమని ఉంటుందన్నమాట. ఆ విధంగా నాకు ఒక 3, 4 పద్యాలు గూడా డౌన్‌లోడ్ అయినాయండి అవి. దాని అర్థాలనేది నాకు ఈ విధంగా వచ్చినాయి. నాకు ఇంట్లో మా ఆయన చెప్తే, "నీకనుగుణంగా నువ్వు రాసుకోవే" అని అంటున్నారాయన. కానీ అది కాదండి యాక్చువల్‌గా వేమన అనేవాడు మహాయోగి. యాక్చువల్‌గా ఆయన అదే అర్థంతో రాసుంటాడేమో! కానీ మనకేంటంటే మనము ఈ రకంగా మనం చేసుకుని ఇందాక చెప్పాను చూడండి. రోడ్డు, సైడు, సైడునంటే పక్కన అని అర్థం. పక్కన అనేది మారిపోయి సైడుగా, రోడ్డుగా మారిపోయింది. ఓంకారాన్ని ఓంకారం విధంగా మారకుండా మనకి మీడియేటర్స్ మొట్టమొదటి నుంచి చెప్పినటువంటి వాళ్ళ మాటలు విని ఓంకారం అంటే ఇదే అని చెప్పేసనన్నట్టుగా మనం మారిపోయాం మన తరమంతా కూడాను. కానీ ఓంకారం అనేది ఆని తీసుకొని, ఓ తీసుకొని మకారంతో ఎండ్ చేసుకోవాలన్నమాట. అలా తీసుకుంటే విపరీతమైనటువంటి శక్తి అనేది మనందరిలో కూడాను వస్తుంది. ఇది కేవలం నాకొక్కదానికే కాదు, నేనొక్కదానికే కాదు, ప్రతి ఒక్కడి సొత్తే అన్నమాట ఇది. పలికినటువంటి ప్రతి ఒక్కడి సొత్తు. యోగుల దగ్గరికి వెళ్తే ఇదే మాట చెప్తారు. అంటే ఇప్పుడు మనము ఇది చెప్తే ఇదే అనుకుంటాము. కానీ యోగులు చెప్పిన మాటలు వింటే మనకది తెలుస్తుందనమాట. ఈ కర్మయోగులంటే చాలా మందండి. అంటే కేవలం ధ్యానమే కాకుండా ఇటువంటి క్రియల ద్వారా ఇటువంటి క్రియల ద్వారా వాళ్ళ శక్తిని పెంచుకునే వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు అద్భుతంగా చెప్తారు. ఆ జ్ఞానమంతా కూడాను నేను ఎవరి దగ్గరికి వెళ్ళింది లేదు. అంటే ఏ ఏ గురువుని గూడా నేను దర్శించుకున్న భాగ్యమైతే నాకు లేదు. కాకపోతే ఆ గురువులందరూ కూడా నా కలలో గాని, ధ్యానంలో గాని వాళ్ళు వచ్చి నాకు దర్శనం ఇస్తున్నారు. అంటే నాకా యోగ్యత లేదని ఇస్తున్నారో, లేకపోతే నీ దగ్గరికే నేనొస్తామని ఇస్తున్నారో, లేదా నేనే నీకు గురువునని చెప్పడానికి వస్తున్నారో నాకైతే తెలీదు గానీ, ఇవన్నీ కూడా నిజంగా ఆ మాస్టర్స్‌కి నిజంగా వేల కృతజ్ఞతలు చెప్పుకోవాలండి. థాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన సరిత మేడంకి వేల కృతజ్ఞతలు మేడం. థాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్‌కొచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించారు మేడం. థ్యాంక్ యూ మేడం.